వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అధికార వైసీపీకి టీడీపీ బిగ్ షాక్. 3 చోట్లకు గాను 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా మరో చోట నడుస్తున్న టఫ్ ఫైట్. మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో సిపిఐ నేత జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పర్యటన. ఇథనాల్ పరిశ్రమ కోసం సేకరిస్తున్న స్థల పరిశీలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. అమలాపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. బీసీల విషయంలో బీజేపీ 2 నాలుకల ధోరణి సరికాదన్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంఘం అధ్యక్షులు. ఓబీసీ జనగణనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ప్రశ్నించిన శంకర్రావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి టీడీపీ బిగ్ షాక్ ఇచ్చింది. 3 చోట్లకు గాను 2 చోట్ల టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందగా మరో చోట టాప్ ఫైట్ నడుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి గెలుపొందారు. 2 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠ లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయన మ్యాజిక్ ఫిగర్ 94,510ను దాటేశారు. కాగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ గెలుపుకు నారా లోకేష్ పాదయాత్రే కారణమని టీడీపీ ట్వీట్ చేసింది. 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రంగులు చల్లుకుంటూ టపాసులు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పశ్చిమ రాయలసీమ ఇప్పుడే విజయం సాధించి బయటికి రావడం జరిగింది. నిజంగా ఈ విజయానికి దోహదపడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ కల్పలత గారికి, ప్రైవేట్ సెక్టార్ ఎంటైర్ నా మిత్రులందరూ కూడా బాగా కష్టపడ్డారు. ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళందరికీ 36 సంఘాలు కూడా అందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరికీ మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉండాలి అని ఊరిక చెప్పడం, ఇది వ్యతిరేకత లేదు అనేటటువంటి నిదర్శనంగా ఈరోజు విజయం సాధించడం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఉపాధ్యాయులందరికీ తప్పనిసరిగా వాళ్ళు ఉండేటటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించి ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య ఒక వారధిగా నిలబడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, నాకు ఇంత విజయాన్ని అందించినటువంటి అన్ని సంఘాలకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఉత్కంఠభరితంగా సాయం 69 ఓట్లతో గెలిచినారనేది డబ్బు ఖర్చు పెట్టడం పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఈరోజు ఉండేటటువంటి పొజిషన్లో ఈరోజు నేను గెలవడం అనేది ఒక ఉత్కంఠట పోరు జరిగింది. లాస్ట్కు విజయం మమ్మల్ని వరించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఉపాధ్యాయులకు మరింత సేవ చేసి వాళ్ళని మరింత దగ్గర అవుతారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎట్లా అవుతుందండి విజయం? నేను సాధిస్తే వాళ్ళది విజయం అంటే ఎలా అవుతుంది? ఎలా అయినా విజయం సాధించామా లేదా అనేది, గోల్ కొట్టినామా లేదా అనేది అదే చూడాలి. విజయం మాదే. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో సిపిఐ నేత జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పర్యటించారు. గ్రామ శివార్లో చేపడుతున్నటువంటి ఇథనాల్ పరిశ్రమ కోసం సేకరిస్తున్న స్థల పరిశీలన చేశారు. అలాగే పసుపు రైతుల సమస్యలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూమిని మళ్లీ తిరిగి తీసుకోవడం అన్యాయమని, వ్యవసాయ భూమిని రైతులు కోల్పోతున్నారని, రైతుల పక్షాన సిపిఐ పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఇదన్న తర్వాత ఎవరి మధ్య లేరు. తర్వాత కేటీఆర్ గారు స్వయంగా ఇథనాల్ కంపెనీ అని భూమి దివి ఇథనాల్ కంపెనీ అని ప్రమోట్ చేస్తున్నామని నేను వీడియో కూడా నా దగ్గర ఉంచిన. తర్వాత వెలుగు పేపర్లో వచ్చింది, అది కూడా నా దగ్గర ఉంచిన. అయితే ఈరోజు మళ్ళీ ఇథనాల్ కంపెనీ కాదంటారు. మొన్న మీ అందరికీ తెలియదు, డిఎస్పీ గారు వీడీసీ పేరుతో ఒక డ్రామా ఆడుతున్నారు సార్ మా ఊళ్ళే. అది వీడీసీ సమస్య కాదు. అది అసలైతే ఏంటంటే ఆ 300 ఎకరాలు ఎవరికి గట్టి పెట్టాలో వాళ్ళకి కట్టి పెట్టడానికి కోసం చేసే ప్రయత్నమే తప్ప
అది కాదు, అక్కడ నా పేరు ఉచ్చరించి నాకు అర్హత లేదని చెప్పి నన్ను భయపెట్టి చెప్పడం జరిగింది. సోదరి మల్లారా, ఇందులో ప్రధానంగా బీసీలు, ఎస్సీలు అంటే ఒడ్డర్లు, ముదిరాజులు, సాకల, మంగళ, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, లంబడోళ్ళు, రకరకాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీరందరికీ కూడా 348 సర్వే నెంబర్లో గతంలో కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చినారు. ఇప్పుడేమో ప్రభుత్వం మరి దురుద్దేశంతో ఓ రకంగా విత్తనాల కంపెనీ పెడతామని ఒకసారి, స్కూల్ కడతామని ఇంకోసారి, గోడౌన్ కడతామని మరోసారి, ఆఖరికి ఏదైతే రసాయన కంపెనీలు పెడతామనేటువంటి దానికి ఒక దుర్బుద్ధితోటి, చెడాలచతోటి ఇవాళ ప్రభుత్వం భయభ్రాంతానికి గురి చేస్తుంది. అందులో ఇవాళ మరి ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చిన కన్నేసుడు ఎందుకని అడుగుతున్నాం. చాలా చోట్ల పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. గతంలో కూడా ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులు కూడా తీసుకోవద్దు అని చెప్పి నిర్ణయం కూడా చేయబడింది. అయినా కూడా ఇవాళ మరి ఇక్కడ 300 ఎకరాలు దాదాపు పేదోళ్లకు సంబంధించి మరి దున్నేవాడికే భూమి అని సిపిఐ ఆనాడు తెలంగాణలో నైజాం రాజశేఖర వ్యవస్థ అంతానికి మరి ఆ రోజున పిలిపించి వెట్టి చాకిరి పరిస్థితి రద్దుతో పాటు దున్నేవాడికి భూమి పిలిపించి 10 లక్షల ఎకరాల భూమి పంచాం. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పంచుతూ ఉన్నారు? అసలు ఉన్న భూములు లాగేసుకుంటారా? సర్టిఫికేట్ ఇచ్చిన వాటికి కూడా మీరు లాగేసుకోవడం అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. దీనిపై అమలాపురం జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం, కొమరాజులంగలో మట్టి మాఫియా ఇళ్లపై దాడులకు దిగుతున్నారని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోందన్నారు. వారిని ప్రశ్నించినా లేదా అడ్డు తగిలినా ఇంటి మీదకు వచ్చి దాడులకు దిగుతున్నారని తెలిపారు. మాజీ సర్పంచ్ గుర్రాల నాగభూషణం ఇంటిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వాస్తవ విషయాన్ని పరిగణలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అమలాపురం జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా ఎస్పీని అభ్యర్థించారు. 9:30 మధ్యన కొమరాజులంక గ్రామంలో అంత క్రితం ఉన్నటువంటి ఆయన సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్గా చేశారు, పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి గుర్రాల నాగభూషణం గారు ఇంటికి వారి కుటుంబం మీద దాడి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తారు. ఈరోజు గత రాత్రి గుర్రాల నాగభూషణం గారి మీద, వాళ్ళ కుమారుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫుని సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం అమలవుతూ ఉంది. ఎప్పుడు కూడా ఎస్సీ దళిత సోదరులు, అలాగే ఓసీలు, మా ఊర్లో అంటే కాపులతోటి ఎప్పుడు కూడా నేను ఎరుగున్నాక ఒక 40 సంవత్సరాలు బట్టి ఎప్పుడు కూడా ఒకరి ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం అనేది ఎప్పుడు చరిత్రలో లేని విషయం ఇది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఈ దళిత సోదరులను అడ్డు పెట్టుకుని ఒక గోండాలుగా తయారు చేసి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అన్నది చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రాల నాగభూషణం గారు వారి కుటుంబంపై కొంతమంది ఈ గ్రామానికి చెందిన దళిత యువకులు మరి గత రాత్రికాల సమయంలో దాడి చేసి వారి కుమారుల్ని గాయపరచడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ప్రశాంతమైనటువంటి ఈ గ్రామాల్లో, అన్నదమ్ములలా కలిసిమెలిసి ఉండేటువంటి గ్రామాల్లో కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ఈ ఇసుక తవ్వకాల విషయంలో, మట్టి తోలకాల విషయంలో, భూ కబ్జాల విషయంలో అధికార పార్టీ వాళ్ళు దళితులనే దళారులుగా ఉపయోగించుకొని దౌర్జన్యకాండలు చేయడం,
ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం అన్నటువంటి గ్రామాల్లో కులాల మధ్య కుంపట్లు పెట్టి వారు పబ్బం గడుపుకునే పరిస్థితులు ఇవాళ గ్రామాన కనపడుతున్నాయి. బీసీల విషయంలో బీజేపీ 2 నాల్కల ధోరణి విడనాడాలన్నారు బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. ప్రధాన బీసీ అని చెప్పుకునే బీజేపీ ఓబీసీ జనగణనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తోందని శంకర్రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. బీసీ సంఘాలు ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని శంకర్రావు పేర్కొన్నారు. పార్లమెంటులో బీసీ ప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఓబీసీ జనగణన చేపట్టకపోతే బీసీ ప్రజాప్రతినిధులు పార్లమెంటును బాయ్కాట్ చేయాలన్నారు. ఓబీసీ జనగణన చేపట్టకపోతే కేంద్రం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. బీసీలకి రిజర్వేషన్ పితామహుడు సాహు మహారాజ్ చక్రవర్తి మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి. మహారాష్ట్రలో కోలాపూర్లో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఆధిపత్య కులాల వారు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ వర్గాలన్నింటి కూడా పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాహు మహారాజు కోలాపూర్ మున్సిపాలిటీలో భారతదేశంలోని తొలిగా బీసీలకి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించినటువంటి పితామహుడు సాహు మహారాజ్ గారు. దాని తర్వాత అంచెలంచెలుగా సాహు మహారాజ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా దీన్ని ఆమోదింపజేసి దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్ ఫలాలు పొందటానికి విద్యా ఉద్యోగ రంగాల్లో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం దేశ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మైసూరు కానీ తమిళనాడు కానీ ఆ విధమైనటువంటి వేరువేరు రాష్ట్రాల్లో కూడా దీన్ని విస్తరింపజేశారు. ఆనాడు బ్రిటిష్ వాడు పరిపాలన చేసినప్పుడే ఈ యొక్క బీసీ వర్గాలకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించే మహారాజు గారు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని రాజకీయ రిజర్వేషన్ వ్యవస్థని చాలా చిన్నభిన్నం చేస్తూ ఉన్నారు. బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. తెలుసు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ
తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి రాజేశ్వర్ ఆధ్వర్యంలో బీఎస్పీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కావడంతో పరిగి పట్టణంలో బీఎస్పీ పార్టీ కార్యాలయంలో 48 గంటల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు చేసి నూతన నోటిఫికేషన్ వేయలేని పక్షంలో అమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదని అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా బీఎస్పీ పార్టీ నిరంతరంగా పోరాడుతుందని తెలిపారు. ఈ దీక్షలో దోమ మండలం బీఎస్పీ అధ్యక్షులు మల్లన్న, పరిగి మండల ధనరాజ్, బీఎస్పీ నాయకులు యాదమ్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజానికానికి అందరికీ మరొకసారి నమస్కారాలు. మొన్న 15వ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే వేదికగా తను చేసినటువంటి ప్రకటనలు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన 48 గంటల్లో తన యొక్క నిర్ణయాన్ని పరీక్షలు రద్దు చేయడము మరియు అదేవిధంగా టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే ఆ రోజు 48 గంటల లోపు తన యొక్క ప్రభుత్వం తన నిర్ణయాన్ని కనుక ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షగా పూనుకోవడం జరుగుతుందని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా ఈ రోజు ఉదయం మా గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఈ రోజు పరిగి కేంద్రంగా మేము ఇక్కడ పరిగి పార్టీ ఆఫీస్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడ ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మేము డిమాండ్ చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా ఎంత ఈ 30 లక్షల మా నిరుద్యోగులకు మద్దతుగా ఎంత తీవ్ర పరిణామాలైనా ఎదుర్కోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ పరిగి తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా ప్రాణాలను సైతం ఈ నిరుద్యోగ సమాజం కోసం ఫనంగా పెట్టడానికి మేము ముందుకొచ్చి ఈ నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ పలు వార్డులలో పర్యటించి పారిశుద్ధ్య పనులను, కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురికి కాలువలు ఎప్పటికప్పుడు పూడిక తీయాలని సూచించారు. గృహ యజమానులు మురికి కాలువలలో చెత్త వేయకూడదన్నారు. మున్సిపల్ ఆటోలకే చెత్తలను అందివ్వాలన్నారు. రోడ్లపై ప్లాస్టిక్ కవర్స్ గానీ చెత్త గానీ వేసినచో జరిమానా విధించబడనని తెలిపారు. హోటల్ యజమానులు గాను దుకాణదారులకు గానీ ప్లాస్టిక్ కవర్స్ ను వాడరాదన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్ఏ అక్షయ్, ముజీ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణంలో జేఎల్ఎం షాపింగ్ మాల్ ను స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు ప్రముఖ సినీ నటి మ్యారిన్ ఇంకా స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉపయోగకరమైన నాణ్యమైన వస్తువులు, దుస్తులు అందజేయాలని సూచించారు. వ్యాపార రంగంలో షాద్నగర్ ప్రత్యేకతలను చాటాలని కోరారు. నూతన వ్యాపార రంగాన్ని ప్రారంభించిన యజమానులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులను సన్మానించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. Men's, women's.
మధ్యలో పెట్టు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. కొంచెం చాలా విన్నాను ఇక్కడ 1 రూపీకి 1 దుపట్టా కూడా వస్తుంది. సో ఇది ఎక్కడ ఏం లేవు. సో ప్లీజ్ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ నుంచి షాపింగ్ చేయండి. ఇది చాలా మంచి షాపింగ్ మాల్, ఇది వాళ్ళు 3rd బ్రాంచ్. సో నేను చాలా చాలా హ్యాపీ అండ్ సిన్సియర్ థ్యాంక్ యూ ఫర్ దెమ్ టు ఇన్వైట్ మీ హియర్. అండ్ ఇది నా షాద్నగర్ ఫస్ట్ టైం. సో చాలా ఎంత క్రౌడ్ చూశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ GLM ఇస్ ద బెస్ట్ అండ్ హనీ ఇస్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ ద బెస్ట్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ప్లీజ్ కమ్ హియర్ అండ్ ఇక్కడ నుంచి షాపింగ్ చేయండి. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో తెలంగాణ ప్రతిష్ట దిగజారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రతి విషయంలో దేశంలోనే నంబర్ 1 అని చెప్పుకునే తెలంగాణలో ఇలాంటి అరాచకాలు ఎన్ని జరిగినా ప్రభుత్వం మౌనం దేనికి వహిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఈ పత్రాల లీకేజ్ విషయము చాలా దారుణం. అది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు బడుగు బలిగిన అనగారిన వర్గ ప్రజలందరూ కూడా కొట్లాడి సాధించుకున్న మన తెలంగాణ లోపల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు రాత్రిపౌరులు కష్టపడి గత 2 సంవత్సరాలు రాత్రిపౌరులు కష్టపడి మన ఉద్యోగాలు వస్తాయి కష్టపడి చాలా కష్టపడి జరుగుతుంది. ఈరోజు పేపర్ లీకేజ్ జరగలేదు. ఈ లీకేజ్తో దాదాపు 40 లక్షల మంది పేద బడుగు బలహీన విద్యార్థులకు చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 9 సంవత్సరాల లోపల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 22 ఉద్యోగాలు చేసింది. కావున మొన్న జరిగిన పేపర్ లీకేజ్తో చాలా మంది విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆ పేపర్ లీకేజ్ అయిన వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపించి వీటిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ పరీక్షలన్నీ రద్దు చేసి మరీ తొందరలోనే మళ్ళీ పరీక్షలు పెట్టాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు చేయని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ధర్నాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆర్జీవీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. విశ్వవిద్యాలయం పక్కనే ఉన్నటువంటి ఎన్జీ నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం దగ్గర నిన్న జరిగినటువంటి విద్యా సమ్మిట్ని ఏదైతే వైభవంగా నిర్వహించారో ఆ సమ్మిట్లో పాల్గొన్నటువంటి ఆర్జీవీని ముఖ్య అతిథిగా పిలిచి జగన్ దగ్గర ఒక దురుద్దేశంతో మంచి మార్కులు కొట్టేయడానికి ఈ ఉపకులపతి అవినీతిపరుడు అరాచకుడు విద్యాని కేవలం అతను దొంగ సర్టిఫికేట్లతో వీసీ అయినటువంటి ఉపకులపతి అతను దుర్మార్గపు చర్యని మరోసారి రుజువు చేసుకోవటానికే ఇవాళ ఆర్జీవీని ఇక్కడికి పిలిచాడు. విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పించాల్సినటువంటి వ్యక్తుల్ని ఎవరైతే సైంటిస్టులు ఇంజనీర్ని పిలుస్తారు అలాంటి చోటకి అతను ఒక దుర్మార్గపు ఉద్దేశంతో దుశ్శాసనుడు లాగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఆర్జీవీని పిలిచి మగాళ్ళందరూ చచ్చిపోవాలి, వైరస్లు వచ్చి గతం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎన్ని వైరస్లు వచ్చినాయో మనందరం చూసాం. అంటే అతను వైరస్లు కోరుకుంటా ఉన్నాడా?
గతంలో ఇట్లాంటి విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేశారు. కానీ ఈ ఆర్జీవిని అరెస్ట్ చేయాల. ఖచ్చితంగా ఈ ఆర్జీవిని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా ఈ దుర్మార్గుడైనటువంటి ఈ ఆర్జీవిని తక్షణమే హైకోర్టు సుమోటోగా తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అధికారిక రెండు కలిపినటువంటి పార్టీ అధ్యక్షుడిగా నాగార్జున విశ్వవిద్యాలయంలో పిల్లలకు చదువులు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఎన్నిసార్లు విమర్శించినా ఇతను తీరు మారలేదు. మరీ ముఖ్యంగా నిన్న చూసినట్టయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్కలాగా ఒక గుంట నక్కలాగా పడి ఉన్నాడో అటువంటి రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకొచ్చి సమాజంలో అతనికి ఎంత చెడ్డ పేరుందో తెలుసు. అతను తీసుకొచ్చి విద్యార్థులకి ఏమని చెప్పిస్తారు? ఈ రకమైన పనికిమాలిన మాటలు చెప్పి విద్యార్థుల జీవితాలతో ఈరోజు ఈ నాగార్జున యూనివర్సిటీ వీసీ గారు ఆడుకోవడం చాలా బాధాకరమైన విషయం. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలముల పన్నుదారులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తిగా బకాయి చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలతో ఆస్తి పన్ను మరియు నీటి ఖాళీ స్థలముల పన్ను బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోగా పూర్తిగా చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి బకాయిలకు వడ్డీ పడుతుందని, ప్రభుత్వం కల్పించిన వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూడూరు పట్టణ ప్రజలకు ఒక శుభవార్తగా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను చెల్లింపుదారులకు తెలియచేయడం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం GOMS 34 ప్రకారం 16/3/2023 ఉత్తర్వుల మేరకు మీరు చెల్లించవలసిన పన్ను బకాయిలను ఏకమొత్తముగా 2022-23 అర్ధ సంవత్సరమునకు పూర్తిగా చెల్లించినచో ఎటువంటి అపరాధ రుసుము అనగా వడ్డీ లేకుండా చెల్లించుటకు ప్రభుత్వం వారు అవకాశం కల్పించున్నారు. దయచేసి ఈ అవకాశము ఈ నెల అనగా మార్చి 31వ తేదీ 2023 సంవత్సరం లోపల మీరు ఎంతైతే ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ పెండింగ్ ఉందో దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. గూడూరు పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక వ్యక్తి 3,50,000 ట్యాక్స్ కట్టాల్సి వస్తే అతనికి దరిదాపు 1,00,000 రూపాయలు వడ్డీ పడి ఉంటుంది. సో 1,00,000 రూపాయలు మీకు తగ్గిపోతుంది. మీరు కట్టవలసింది 2.5 లక్షల వరకు ఉంటుంది. సో ఇటువంటిది ఉదాహరణకు చెబుతున్నాను. అంటే మీరు కట్టవలసిన దాంట్లో సుమారు అంతకుముందు 5% 10% అటువంటి ఉండేది. అటువంటిది లేకుండా పెద్ద మొత్తంలో వడ్డీ రద్దయిపోతుంది. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ బకాయిల్లో ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ లేకుండా ఈ 15 రోజుల లోపల మీరు ట్యాక్స్ కట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించగలరు. మీరు ఒకవేళ ఇప్పుడు కట్టుకోకపోతే ఇది ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఎప్పటికైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇది ఫర్దర్గా యాజ్ యూజువల్గా ఈ మార్చి 31 తర్వాత ఇలానే పెండింగ్ ఉంటే మీరు టోటల్ ఇంట్రెస్ట్ సహా కట్టవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని ట్యాక్స్ పే చేసుకొని ట్యాక్స్ ఫ్రీగా ఉంటారని తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు కూడా చెప్పి ట్యాక్స్ కట్టించి వడ్డీ రాయితీ పొంది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అధికార వైసీపీకి టీడీపీ బిగ్ షాక్. 3 చోట్లకు గాను 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా మరో చోట నడుస్తున్న టఫ్ ఫైట్. మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో సిపిఐ నేత జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పర్యటన. ఇథనాల్ పరిశ్రమ కోసం సేకరిస్తున్న స్థల పరిశీలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. అమలాపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. బీసీల విషయంలో బీజేపీ 2 నాలుకల ధోరణి సరికాదన్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంఘం అధ్యక్షులు.
ఓబీసీ జనగణనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ప్రశ్నించిన శంకర్రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.